నుమాన్ గారు గుడ్ ఈవినింగ్. సో ఏంటి మొత్తంగా పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడా, ఎందుకు అసలు సభకు పర్మిషన్ ఇవ్వలేకపోయారు? సభకు పర్మిషన్ ఇస్తారు అనుకుంటే ఒక ప్రెస్ మీట్తో తను చెప్పాల్సిన విషయాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. అండ్ ఇక్కడ నిన్న మొన్నటి వరకు ప్రొఫెసర్ ఇష్యూగా మారింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారుతుందా ఇష్యూ? ఏం జరుగుతుంది, ఎలా చూస్తున్నారు పవన్ వ్యాఖ్యల్ని? Very good evening to you and all the viewers and Nathoti panel members. First of all, Telangana Formation Day ఒక చారిత్రాత్మక దినం ఈరోజు. సో తెలంగాణ మార్టియర్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చేసేసి తెలంగాణలో వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ 4:30 PM to 5:30 PM అనర్గళంగా ఒక గంట సేపు బ్యాటింగ్ చేస్తున్నా అని చెప్పేసి వారు ఏదైతే సినిమా డైలాగులతో కూడి వారు మాట్లాడారో ఒక్కసారి మనం చూసుకుంటే, నేను డే 1 నుంచి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ హేట్రేడ్ టువర్డ్స్ తెలంగాణ. ఆయనకి ఎక్కడ కూడా తెలంగాణ పట్ల సింపతి కానీ తెలంగాణ పట్ల మేలు జరగాలని చెప్పేసి తోటి తమ్ముడు తెలుగు వారైనటువంటి తెలంగాణ వాళ్ళు ఈ రోజు సాక్రిఫైస్ చేసి వచ్చినటువంటి తెలంగాణలో మేలు జరగాలని చెప్పేసి ఆయనకి ఎక్కడ కూడా లేదు. డే 1 నుంచి మనం చూసుకుంటే ఆయన 11 రోజులు ఉపవాసం చేసిన అని చెప్పేసి అంటాడు ఆ మహానుభావుడు. కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఆర్టికల్ 3 ప్రకారం సెపరేట్ స్టేట్ హుడ్ ని తీసుకురావడానికి both the houses with the presidential assent is necessary. That is a democratic process. ఆ యొక్క డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎలా జరగాలో అలా జరిగింది. మీ మాదిరిగా పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చేసేసి అక్కడ గోలా చేద్దామని చెప్పేసి చూస్తూ ఊరుకోవాలండి. దాని గురించి ప్రతిఘటించి వారు ఒక చాకచక్యంగా చేశారండి. ఏం తప్పుంది దాంట్లో నాకు అర్థం కాదు. వారు మాట్లాడితే ఎవ్రీథింగ్ గోస్ బై ఓటింగ్, ఇట్ గోస్ బై yes or no, and that is what has happened in both the houses, in Lok Sabha as well as in Rajya Sabha, and the president has given the assent. You please understand, మీ కాన్స్టిట్యూషన్ తెలవకపోతే కాన్స్టిట్యూషన్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఇదంతా జరిగింది, ఇదంతా ప్రజల్లో చర్చ కూడా సాగింది. ఇప్పుడు అంటే ఒక పుష్కర కాలం తర్వాత ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం, ఇందాక మా ఎడిటర్ విజయ్ గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది, ఇంకా ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటిని ప్రవేశపెట్టాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒక ప్రణాళిక గురించి మాట్లాడుకోవాల్సిన టైంలో ఈరోజు పవన్ కళ్యాణ్ చుట్టూ పవన్ కళ్యాణ్ పార్టీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 డేస్ ప్రోగ్రామ్ తీసుకుంది. ఆ ప్రోగ్రామ్ గురించి కూడా ఎక్కడా ప్రజలకు వివరించే ప్రయత్నం కనపడలా. మొత్తంగా పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయం తిరిగింది. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకుందా? బీజేపీ చేసినటువంటి ఒక ఎత్తుగడ, వారు పెరేడ్ గ్రౌండ్స్ కి వచ్చేసేసి వారు వీరి హెల్త్ బాగాలేదని చెప్పేసి వీరు వెళ్లి వారిని కలవడము, వారు దాని తర్వాత దాని తదనంతర పరిణామాలు ఇవన్నీ మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది తెలంగాణ మీద కుట్ర జరుగుతున్నది. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. We have fought for the Telangana, for the existence of Telangana. దీనికోసం మనం కోట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ కోసం ఈ రోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వారు వారి రాష్ట్రానికి మేలు చేయలేనటువంటి వారు అటువంటి చెవటలు అటువంటి దద్దమ్మలు ఇక్కడికి వచ్చి no, this is not parliamentary. They are unfit to do the politics. వారి హెల్త్ బాలేదని చెప్పేసి ఒక 4 రోజులు ఇక్కడ ఉంటాడండి, వారంలో 5 రోజులు హైదరాబాద్ లో ఉంటాడండి. ఇటువంటి వ్యక్తి, నిలకడ లేనటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి వచ్చి తెలంగాణ మీద రుద్దుతారని చెప్తే ఏముందండి తెలంగాణ మీద ఆయనకి ఏం పట్టిందని చెప్పేసి అడగదలుచుకుంటున్నా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ఎప్పుడైనా సరే ఆంధ్ర వారి కోసం ఎప్పుడైనా మాట్లాడినాడు ఆ వ్యక్తి? అతనికి ఒకసారి చెగోరా అంటాడు, మరొకసారి సనాతన ధర్మ అంటాడు. నిలకడ లేనటువంటి మనిషి, తిక్కుంది. భారతీయ జనతా పార్టీ స్కెచ్ ఇంప్లిమెంటేషన్ 100% కీలు బొమ్మగా వారు వాడుతున్నారు. దిస్ ఇస్ ఎ గేమ్ ప్లాన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ కి సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ హస్ గాట్ నథింగ్ టు డూ. వాళ్ళు పొలిటికల్ గేమ్, వాళ్ళు మైలేజ్ పొందుతున్నారు. వాళ్ళకి కావాల్సిందే ఇది. ఇక్కడ ఆంధ్ర నినాదము తెలంగాణ నినాదం బాగా ఎత్తితే మాకు ఏదో మైలేజ్ వస్తుందని చెప్పేసి వారు చూస్తున్నారు. వెంకటరెడ్డి గారి సబ్మిషన్ వెంకటరెడ్డి గారి సబ్మిషన్ ప్లీజ్ కోఆపరేట్. వెంకటరెడ్డి గారు ఏంటి మీ సబ్మిషన్ నుమాన్ గారికి? అన్మ్యూట్ చేయండి. హలో, నుమాన్ గారు ఎందుకు అంత ఆవశ్యపడుతుందో నాకు అర్థమైతే లేదు. స్వయాన వాళ్ళ ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం, ఏనాడు కూడా గన్ను పట్టుకొని బయటకు వచ్చిండు. చెప్పండి, దానికి రీజన్ చెప్పమనండి. నెంబర్ 2, పెప్పర్ స్ప్రే చేసింది ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళే కదా చేసింది. హైదరాబాద్ లో ఈ మధ్యన అనేక వైతాళికుల విగ్రహాలు పెట్టిరు కదా, ఎందుకు పెట్టిరో సమాధానం చెప్పమనండి. వీళ్ళు మాట్లాడుతున్నారు ఆంధ్ర తెలంగాణ అని, వాళ్ళు మాట్లాడుతున్నారు. మేడం సోనియా గాంధీ చొరవ వల్ల ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
మేడం మీ సోనియా మనవరాలు. గాంధీ యొక్క ఇనిషియేషన్ వల్ల సోనియా ఏర్పడినటువంటి గాంధీ. రాష్ట్రం తెలంగాణ సోనియా రాష్ట్రం. గాంధీ. మేడం సోనియా సోనియా గాంధీ గాంధీ. ఇచ్చినటువంటి కాదు, రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రం. ఇందిరా గాంధీ. మేడం సోనియా గాంధీ ఇందిరా గాంధీ. లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఒక ఏర్పడేది మాట కాదు. అరే, నేను Yeah, please, please, చంద్రబాబు గారు మాట్లాడుతున్నా. అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, Please, హైదరాబాద్ please, 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 వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు టైం ఇస్తా. Only Sushma Swaraj was the only person who was supporting Telangana statehood. No other person from BJP was supporting the Telangana statehood. నుమాన్ గారు టైం ఇస్తారు. నుమాన్ గారు టైం ఇస్తారు. నుమాన్ గారు ప్లీజ్ ప్లీజ్ నుమాన్ గారు ప్లీజ్ Part of TDP was not part of the Congress party. నుమాన్ గారు ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ కోఆపరేట్ తెలంగాణ ఇస్తానని వంశీ గారు, తెలంగాణ వంశీ గారు. ఇస్తానని 2 సార్లు వాయిదా వేసిన అంశాలు మీరు కాదా ప్లీజ్ ప్లీజ్ చేసింది? ప్లీజ్ మీరు కాదా? ప్లీజ్ కౌశిక్ గారు ప్లీజ్ కౌశిక్ గారు ప్లీజ్ నుమాన్ గారు ప్లీజ్ ఈ రోజు ఐ న్యూస్ ఈ డిబేట్ చేపట్టింది రాజకీయ అంశాలు కాదు, సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలి. ఏవైనా సరే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఉంటాయి, కానీ ఇక్కడ కావాల్సింది ప్రజలకు మీ రాజకీయాలు కాదు, ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి. ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణను సాధించుకున్నామో ఆ ఆశయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు పనిచేయాలి. ఆ విధంగా రాజకీయ పార్టీలను మేల్కొల్పే ఉద్దేశంతో ఈరోజు ఈ డిబేట్ చేపట్టాం. సో గతం అంతా తెలిసిందే, కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది తెలంగాణకు సంబంధించి ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, కానీ రాజకీయ అంశాల చుట్టూ కేంద్రీకృతం కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే అంశం కోసమే ఈరోజు ఐ న్యూస్ ఈ డిబేట్ చేపట్టింది. తెలంగాణ ఉద్యమంలో కూడా సమోన్నత పాత్ర పోషించిన ఐ న్యూస్ ఈరోజు ఈ అంశాన్ని ఈరోజు మాట్లాడుకోవాలన్నట్టుగా ఇందాక మా చీఫ్ ఎడిటోరియల్ విజయ్ గారు చెప్పినట్టుగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి, తెలంగాణ సంక్షేమం గురించి మాట్లాడుకోవాలి, రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో ఆ అంశాల గురించి మాట్లాడుకోవాల్సిన రాజకీయ పార్టీలు ఈరోజు ఎవరి రాజకీయం కోసం వాళ్ళు మరలా రాజకీయమే మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడట్లేదనేది స్పష్టమవుతుంది.